Yes, good morning officers. Time for today's current affairs video. 21st July 2025. ఒక 5 major topics ఉన్నాయి. Fast గా quick review కొడదాం. So దీంట్లో ఈరోజు what are the topics we are going to cover? First, let's have a quick glance at those things. First, Prime Minister visit UK Maldives this week. This was major point. Next, annual share of abstentions in India's votes. United Nations వాళ్ళు ఏదో కంప్లైంట్ చేసినారు, అదొక ఇష్యూ. నెక్స్ట్, ఇది ఆల్ టైమ్ హైలో ఉంది, అందుకే వెరీ ఇంపార్టెంట్. కైలాష్ మాన్సరోవర్ యాత్ర గివింగ్ అ న్యూ ఇంపర్టెన్స్ టు టైస్. చైనీస్ ఎన్వై వాళ్ళు చెప్పినారు. సో కైలాష్ మాన్సరోవర్ యాత్ర, దీని మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చూడండి. వీడియో డన్. ఆన్ కైలాష్ మాన్సరోవర్ యాత్ర, అది ఎక్కడ ఉంది ఏంటి దాన్ని అంత ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్ బిన్ క్లియర్ టు యూ. పీడిఎఫ్ కూడా ఉంది, హ్యావ్ అ గ్లాన్స్ అట్ దోస్ థింగ్స్. నెక్స్ట్, మెంటల్ ఫ్యాటింగ్, ఇది ఒక పెద్ద ఇష్యూ, అది కరెంట్గా జనరేషన్ వాళ్ళు ఫేస్ చేసేది. అండ్ నేపాల్ మినిస్ట్రీ సేస్ పిఎం ఓలీ విల్ విజిట్ ఇండియా ఇన్ సెప్టెంబర్. సో దిస్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్. నేపాల్ ప్రైమ్ మినిస్టర్. సో దిస్ ఇస్ ఫిఫ్త్ ఇంపార్టెంట్ టాపిక్. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే. ఒక్కొక్క టాపిక్ వన్ బై వన్, స్లైడ్ బై స్లైడ్ వెళ్దాము. దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ మనం ఏం క్యాప్చర్ చేయాలో చూసాము. చూసి యూ విల్ డూ అ గుడ్ అనాలిసిస్ ఆఫ్ ఇట్. పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి. దాంట్లో స్టార్ బ్లాగ్స్ కూడా పెడతాను. డైరెక్ట్గా మెయిన్స్కి మీకు పనికి వచ్చేస్తుంది. మీరు మాత్రం ఒకసారి చదివి దాంట్లో అనాలిసిస్ చేసి ట్రై టు కనెక్ట్ ద డాట్స్. అది మీరు చేయాల్సిన వర్క్ అది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఫస్ట్ వన్, ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ యూకే మాల్డీవ్స్ దిస్ వీక్. యాక్చువల్గా ఇది ఒక స్ట్రాటజిక్ అట్మాస్ఫియర్. ఇది బేసిక్గా యూకే విజిట్ ఈజ్ ఫర్ EU ట్రేడ్ ఇన్ సింపుల్ టర్మ్స్. మాల్డీవ్స్ విజిట్ ఈజ్ టు కౌంటర్ చైనా ఇన్ ద ఇండియన్ ఓషన్ రీజన్. ఇది బేసిక్గా ఓవరాల్ స్టోరీ లైన్. So one is for security purposes, that visit. Second is for trade purposes with respect to UK. So already US dominance బాగా తగ్గుతుంది కాబట్టి UK వాళ్ళు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, గ్లోబల్ సౌత్లో ఇండియా పరామినెన్స్ భయంకరంగా పెరుగుతుంది కాబట్టి, దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా టు పికప్ ఆల్ ద ఫెలోస్ అండ్ మేక్ దెమ్ అండర్ ఇండియాస్ కంట్రోల్. అలా చేయాలంటే ఒక పర్పస్ ఉండాలి. ఒక పర్పస్ UK, US, EU, these are all for trade, and all the South diplomacy lo for defense sector to takkar China. So China influence baga tagginchadaniki these relations are basically very important. So idi overall storyline. So deentloంచి మనం కనెక్ట్ చేసుకొని కలెక్ట్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటో ఒకసారి క్విక్ గా గ్లాన్స్ కొడదాం. ఫస్ట్, విజిట్ టు UK and Maldives, ఒక స్మార్ట్ స్టేట్ క్రాఫ్ట్ మాట. దట్ ఇస్ ద బెస్ట్ పాయింట్. It's a smart statecraft mixing high table diplomacy with regional assertion. ఈ 2 points మనం మెన్షన్ చేయాలి. ఫస్ట్ పాయింట్, సెకండ్ పాయింట్. సో దిస్ ఇస్ ద, సో ఇట్స్ అ స్మార్ట్ మూవ్ అన్నమాట. ఇట్స్ అ వెరీ స్మార్ట్ మూవ్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండియాస్ వెస్టర్న్ ట్రేడ్ లింక్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఇండియన్ ఓషన్ ప్రెజెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఒకటే 2 విజిట్స్కి 2 దెబ్బలు అన్నట్టు. సో డ్యూయల్ ఎంగేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ఇండియాస్ పోస్ట్ బ్రెక్సిట్ లెవరేజ్ విత్ UK అండ్ బ్యాలెన్సెస్, ఇదేమో యూకేతో. ఎందుకంటే బ్రెక్సిట్ అయిన తర్వాత UK బాగా పడిపోయింది అన్నమాట బేసిక్గా. సో పౌండ్ని చాలా స్ట్రాంగ్ చేద్దామని ప్లాన్ చేశారు, అది వర్కౌట్ కాలే. యూరో బికేమ్ వెరీ వెరీ స్ట్రాంగ్, అదొక ప్రాబ్లం. దానివల్ల UK హ్యాడ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ బ్రెక్సిట్. సో బ్రిటన్ ఎగ్జిట్ ఇస్ కాల్డ్ బ్రెక్సిట్ అన్నమాట. సో ఫర్ ఆల్ దోస్ పీపుల్ డోంట్ నో, దీనివల్ల UK తగ్గిపోతుంది కాబట్టి ఇప్పుడు మనం వాళ్ళని పట్టేసుకుంటే మన ట్రేడ్ డిప్లొమసీ భయంకరంగా ఉంటుంది. సో వెరీ స్ట్రాటజిక్ అండ్ స్మార్ట్ మూవ్. సెకండ్ పాయింట్ ఏంటి, చైనా ఎప్పటికప్పుడు స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, చైనీస్ చక్కర్స్ ఫిలాసఫీ ఇవన్నీ వాడి ఇండియాని సర్కిల్ చేద్దామని ట్రై చేస్తుంది. ప్రతిసారి చైనా ఏదో సర్కిల్ చేద్దామంటే ఇండియా కాల్తో టపటపది అంటుంది. సో దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ పాయింట్. సో చైనాస్ గ్రోయింగ్ గ్రిప్ ఇన్ సౌత్ ఏషియా తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్. And we are always talking about a free trade agreement between India and UK. India-UK free trade agreement malli talks lo koche chance untadi. So that is another advantage. So this is point number 1, 2. So what are the influences? So first point, second important point, and third important. So current PM Keir Starmer were expected to unveil the FTA draft and rest economic ties into mellaga reveal chedamani plans uన్నారు. So these are the 3 major points that we have to catch as UPSC aspirants from that particular article. ఇది కాకుండా ప్యాకేజ్ ఏంటి, ఫైనల్గా డబ్బులే కదా. సో $100 బిలియన్ బైలేటరల్ ప్యాకేజ్ తీసుకురామని ట్రై చేస్తున్నారు.
ఎక్కడ? ఇన్ ఫైనాన్షియల్, లీగల్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్. ఇది కాకుండా వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్స్ ఏంటిది? టెక్నాలజీ ఒకటి, క్లైమేట్ ఒకటి, సెక్యూరిటీ, కన్వర్జెన్స్. ఈ మూడు కూడా టాపిక్స్ ఇన్ ఫ్యూచర్. సో దీస్ విల్ బి ద న్యూ డీల్స్ విచ్ విల్ బి ఇన్వాల్వ్డ్. సో దాన్నే సింపుల్గా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇదంతా కూడా కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. అండ్ టాపిక్స్ ఆర్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్, సైబర్ సెక్యూరిటీ, క్లైమేట్ అండ్ పీపుల్ టు పీపుల్ ఎక్స్చేంజ్. దీనివల్ల ఏమవుతుందంటే అడ్వాన్స్డ్ టెక్ ఎకోసిస్టమ్స్లో ఇండియా విల్ బీ అ పార్ట్నర్ అండ్ గ్రీన్ ఇన్నోవేషన్స్లో కూడా ఇండియా విల్ బీ అ పార్ట్నర్. సో దీస్ ఆర్ ద రిజల్ట్స్. దీస్ విల్ బి ద రిజల్ట్స్ ఆఫ్ దీస్ పార్ట్నర్షిప్స్. దీనివల్ల ఫ్యూచర్ రెడీ కోఆపరేషన్ మనకు ఉంటుంది అండర్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్ అయినా సరే ఆర్ రెగ్యులర్ ట్రేడ్స్ అయినా సరే. సో ఈ టాపిక్లోంచి మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఇవి తీసుకుని మన మెయిన్స్లో ఏమైనా క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన పాయింట్స్ ఇవి. ఓకే, మిగతా మీరు మెన్షన్ చేయకపోయినా పర్లేదు, ఇవి మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది యూకేతో. ఇప్పుడు మాల్దీవ్స్ చూద్దాము. మోడీ ఈస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ 60th ఇండిపెండెన్స్ డే. సో విత్ రెస్పెక్ట్ టు ప్రెసిడెంట్ మూజు, ఇండియా మాల్దీవ్స్ విజన్ ఫర్ మెరిటైమ్ సెక్యూరిటీ, ఇదొక మేజర్ పాయింట్. రీజనల్ నేవల్ కోఆర్డినేషన్, అనదర్ పాయింట్. పోర్ట్ యాక్సెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్, సెకండ్ పాయింట్. అండ్ బ్లూ ఎకానమీ పార్ట్నర్షిప్స్, ఇది థర్డ్ పాయింట్. సో దీంట్లో ఉన్న రిజల్ట్స్ ఇవి మాట. దేని గురించి మాట్లాడుతున్నాం అంటే ఇది మాట. ఇది కాకుండా ఒక హైవే చూడండి, ఈ రెడ్లో ఉన్నవన్నీ ఏమో చైనీస్వి, ఈ బ్లూలో ఉన్నవేమో ఇండియావి. సో దీనివల్ల చైనా ఇన్ఫ్లుయెన్స్ మాల్దీవ్స్లో చాలా ఉందని మనకు తెలుసు కాబట్టి దానికి టక్కరియడానికి ఇండియా, దిస్ ఇస్ వాట్ ఇండియా ఇస్ డూయింగ్. సో చూస్తే మ్యాక్సిమం చైనీస్ దాంట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ జాఫ్నా పోర్టు, పలాలి ఎయిర్ బేస్, తలాయ్ మన్నార్, ఇది కాకుండా మెడవాచియా, ఓమంతాయ్, తర్వాత కన్కేసాంతురాయ్ రైల్వే పోర్టు, తిరుమకూల్, క్యాండీ, మాతాలా ఎయిర్పోర్ట్, హమంతోట, కొలంబో, ఈ అన్నింటిలో కూడా ఆల్రెడీ చైనీస్ బిల్ట్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ అన్నీ కాకుండా డైరెక్ట్గా ఇండియా ఏం చేస్తుందంటే A9 హైవే బిల్ట్ బై ఇండియా. సో ఇవన్నీ విజిట్ కావాలంటే ఖచ్చితంగా ఇండియన్ ప్రెజెన్స్ ఇక్కడ ఉండాలి. సో ఇది వెరీ వెరీ స్మార్ట్ మూవ్ బై ఇండియా. ఆల్రెడీ మీకు తెలుసు మాల్దీవ్స్కి ఇండియాకి ఆన్ ద రీసెంట్ టైమ్స్ కొంచెం జిగ్ అయింది. వాడిని ఎత్తేసినారు, కొత్తోడిని దింపినారు, కొత్తోడు ప్రో ఇండియా ఉన్నాడు. ఇన్ మాల్దీవ్స్కి అర్థమైంది మాల్దీవ్స్ ఎకానమీ ఫండమెంటల్ రన్స్ అండ్ ఇండియన్ ఎకానమీ. ఇండియన్ టూరిజం వల్ల 60% ఆఫ్ దర్ ఎకానమీ కమ్స్ ఫ్రమ్ ఇండియా. సో ఒక్కసారి మాల్దీవ్స్తో గొడవ అయినప్పుడు ఒకటేసారి ఏమైందంటే మన వాళ్ళంతా రివర్స్ కొట్టేసినారు, మాల్దీవ్స్ ఎకానమీ పడిపోయింది. చైనాతో డీల్ అంటే చిచ్చు ఉంటుందని అందరికీ అర్థమైపోయింది. దేర్ ఫోర్ ఇండియా ప్రెజెన్స్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్ రైట్ నౌ ఫర్ మాల్దీవ్స్. దానివల్ల స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్లో చైనా వాళ్ళకి ఒక పెద్ద బొక్క పడుతుంది. అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇండియా. అండ్ ఇట్ ఆల్సో షోస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇండియన్ ప్రెజెన్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజన్. సో ఆ పరంగా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో ఇండియన్ ఓషన్ విజిట్స్, India's response to Chinese expanding maritime footprint from Sri Lanka's Hambantota to Maldives port projects. సో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మనము చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. ఇదేమో శ్రీలంకలో చూడండి, ఇక్కడ జాఫ్నా, హంబంటోట, ఇదంతా శ్రీలంకలో ప్రెజెన్స్. సో ఆల్రెడీ చైనాలో ఇంత ఉంది కాబట్టి ఇండియా వాళ్ళు ఇక్కడ A9 హైవే క్రియేట్ చేస్తే బాగుంటుంది. సో శ్రీలంకను కూడా మనము చక్కగా లైన్లో తీసుకొచ్చేయచ్చు దీనివల్ల. సో శ్రీలంక వాళ్ళు కూడా చైనీస్ ప్రెజెన్స్తో భయపడతారు, కానీ వాళ్ళ రిలేషన్ చాలా ఏళ్ళ నుంచి ఉంది కాబట్టి ఒకటేసారి డిస్టర్బ్ చేయడం కుదరదు. సో మెల్లగా సాఫ్ట్ డిప్లొమసీతో ఇండియా శ్రీలంకను కూడా వన్ వైపు లాగేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని పక్కనే ఉంటాయి కాబట్టి ఇండియన్ ఓషన్ రీజన్లో చైనీస్ ప్రెజెన్స్ తగ్గించాలి అంటే ఇండియన్ ప్రెజెన్స్ పెరగాలి. సో ది ఓన్లీ వే దట్ కెన్ బి డన్ ఇస్ త్రూ సాఫ్ట్ డిప్లొమసీ, ట్రేడ్ అండ్ కామర్స్ వల్లనే ఇవన్నీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దేర్ ఫోర్ అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఆల్రెడీ చైనీస్ ప్రెజెన్స్ భయంకరంగా పెరిగింది కాబట్టి ఇక్కడ పెరిగితే చైనా వాళ్ళకి పెద్ద టక్కర్ అవుతుంది అన్నమాట. అది మేజర్ పాయింట్. సో మాల్దీవ్స్ మీద అందుకే ఇండియా కన్నేసి జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ విషయంలో మాల్దీవ్స్ కూడా ఒక పాయింట్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. సిమిలర్ థింగ్ ఇండియా హస్ డన్ విత్ సీచెల్స్లో కూడా మనం ప్రెజెన్స్ పెట్టాము. అదే కాకుండా మెడగాస్కర్లో కూడా ఒక ప్రెజెన్స్ పెట్టాము, మారిషియస్ కూడా మనం పెట్టాము. సో ఇండియా ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఆల్ దోస్ పాయింట్స్
అండ్ నైబరింగ్ ప్లేసెస్ వేర్ చైనా ఇస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. సో దానివల్ల ఏమవుతుందంటే కౌంటర్ అటాక్ టు చైనాస్ ప్రెజెన్స్ అండ్ ఇండియాస్ గ్రోత్. అండ్ దిస్ ఈస్ సపోర్టెడ్ బై ఆల్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ దట్ ఇండియాస్ గ్రోత్ ఇన్ దిస్ రీజన్ ఈస్ ఇంక్రీజింగ్. సో మనకి ట్రేడ్ డీల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో దీనివల్ల మన సాగర్ ప్రాజెక్ట్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ దిస్ రీజన్ విజన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇండియా ఇస్ అ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ ఫర్ ఇండో పెసిఫిక్ రీజన్ అండ్ స్టేజ్ ఫర్ ఫ్యూచర్ క్వాడ్ ప్లస్ అండ్ అయోరా పార్ట్నర్షిప్. ఇది ఆల్రెడీ మనం చేసాము, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్ట్రాటజిక్, ఇదంతా జియో పాలిటిక్స్. ఏమవుతుందంటే సెక్యూరిటీ పార్ట్నర్ ఎందుకు అంటున్నాడంటే ట్రేడ్ కామర్స్ జరుగుతున్నప్పుడు షిప్పింగ్ రూట్స్లో గూడ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఆ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మనది అయిపోతుంది. దానివల్ల జీడిపి ఆఫ్ ఇండియా విల్ ఇంక్రీజ్, ట్రేడ్ విల్ ఇంక్రీజ్, and Chinese dominance in trade and commerce will reduce, and that can be taken as an advantage by India in simple terms. So this tour isn't just a visit, it is a geopolitical power play for economic ambition with maritime security for India vision of 2047, where India wants to become a superpower. So these are all the points that we have to take from this particular topic. Next, annual share of abstentions and ఆపడాలు in India's votes at United Nations reach all-time high. All-time high లో ఉంది కాబట్టి బేసికల్గా అది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయిపోతుంది. సో అబ్స్టెన్షన్స్ మీన్స్ నాట్ ఓటింగ్ ఫండమెంటల్. సో అది బేసికల్గా. సో ఎందుకు అట్లా జరుగుతుంది అనేది చూసుకోవాలి మనము. సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే చూద్దాం. ఇండియాస్ యుఎన్స్ కంపన్ షిఫ్ట్స్ లోయెస్ట్ ఎస్ షైన్స్ ఫ్రమ్ 1955. సో ప్రతిసారి ఇండియా ఈజ్ ఆల్వేస్ రిజెక్టింగ్ UN proposals. So India's support for UN resolution has plunged to just 56% in 70 years. Abstentions have soared to 44%. అంటే చూడండి, సపోర్ట్ ఏమో ఓన్లీ 56%, అబ్స్టెన్షన్ 44%. అంటే UN 100 ప్రపోజల్లు పెడితే దాంట్లో 56 మాత్రమే ఇండియా ఎస్ అంది, 44 నో అంది. అది ప్రాబ్లం. సో దీనివల్ల వైల్డ్ స్వింగ్స్ ఎస్ ఓట్స్ బిట్వీన్ 20 to 100% in 1960s, but today it is up to 44%. So India found its groove with yes votes hovering about 80% in 1990s. But now we are seeing a re-emergence of cautious distance, a possible return to Cold War style ambiguity. So Cold War lo India was more supportive to Russia. So if Russia is saying no, India is also saying no. దాని వల్ల UN వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్ అయిపోయింది పాపం. సో అది మేజర్ ఫ్యాక్టర్. సో ఎక్స్ అంబాసిడర్ తిరుమూర్తి గారి ఆర్టికల్ ఇదంతా. సో ఆయన చెప్పడం ఏంటంటే ఇండియాస్ అబ్స్టెన్షన్స్ రిఫ్లెక్ట్ ఇంక్రీజ్డ్ గ్లోబల్ పోలరైజేషన్. ఇది మేజర్ ఫ్యాక్టర్. ఎవరిని సపోర్ట్ చేయాలో అర్థం కావట్లే. మేజర్ పోలరైజేషన్ మేజర్ ఫ్యాక్టర్ ఇది. ఎస్పెషలీ ఎవరెవరు గ్రోయింగ్ పవర్స్ ఎవరెవరు? చైనా, రష్యా అండ్ ద వెస్ట్. సో చైనా ఒక బ్లాక్ అవుతుంది, రష్యా బ్లాక్ ఒకటి అవుతుంది, వెస్ట్ బ్లాక్ ఒకటి అవుతుంది. ఇన్ని పోలరైజేషన్స్లో మమ్మల్ని ఎవరికి ఎస్ చెప్పాలి? ఎస్ చెప్తే కొంతమంది ఫీల్ అవుతారు, నో చెప్తే కొంతమంది ఫీల్ అవుతారు. అందుకే ఇవన్నీ వద్దురాబాయ్ అని చెప్పి ఇండియా సైలెంట్గా కూర్చుంటుంది బేసికల్గా. అది మేజర్. సో విత్ ఫ్యూయర్ రెజల్యూషన్స్ పాసింగ్ బై కాన్సెన్సస్, ఇండియాస్ అబ్స్టెన్షన్స్ షో డిజైర్ టు స్టే అబవ్ ద ఫ్రే. అంటే న్యూట్రల్ బట్ నాట్ నైఫ్. అంటే ఏంటిది? మన వాళ్ళు ఓటు వేస్తారు ఎప్పుడు? కరెక్ట్ టైం వచ్చినప్పుడు, కరెక్ట్ అవసరం వచ్చినప్పుడు. ఎవరికి? వేరే వాళ్ళకి అవసరమైనప్పుడు మనం స్టాండ్ అయితే మన వాల్యూ పెరుగుతుంది. అదే కదా ఫండా. సో ఇండియా ఇస్ ట్రయింగ్ నాట్ ఓట్ వేయాలి కాబట్టి వేస్తలేదు, నో చెప్పాలి కాబట్టి చెప్తలేదు. ఇట్ ఈస్ జస్ట్ అబ్స్టైనింగ్ ఇట్ సెల్ఫ్. సో వాట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు డూ ఇస్ ఇట్ వాంట్స్ థింగ్స్ టు గో. అంటే ఇండియా వాంట్స్ థింగ్స్ UN ఆల్సో టు గో అకార్డింగ్ టు ఇట్ సైడ్. అంటే మన వైపు తిప్పుకోవాలి. సో మన వైపు తిప్పుకోవాలంటే మనకు ప్రాఫిట్ పడాలి. సో ప్రాఫిట్ పడాలంటే ఏ రెజల్యూషన్ అయినా సరే ఊరికనే గుంపులో గోవిందలాగా పోయి ఎస్ నో చెప్పడం కాదు. When it is time, when it is profitable for our country, we will say yes or no. Till then, we'll stay. Endukante it is too polarized right now, and we don't want to break any relations with either of these three parties. So ముగ్గురు మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇండియా స్ట్రాంగ్ పవర్లో గ్రో అవ్వాలంటే ఈ ముగ్గురు అంటే చైనా, రష్యా అండ్ ద వెస్ట్, ఈ ముగ్గురు మనకి సపోర్ట్ చేయాలి. అట్లాంటి ఇష్యూస్కి మాత్రమే ఇండియా ఎస్ అంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. సో దిస్ ఇస్ లైక్ క్రిస్మస్ ట్రీస్ అంటారన్నమాట. అంటే డెకరేటెడ్ విత్ టూ మెనీ అన్రిలేటెడ్ క్లాజెస్. ఇండియా ఏమంటుందంటే ఇది క్రిస్మస్ ట్రీ లేకుంది, మెయిన్ ట్రీ పక్కన పెట్టి క్రిస్మస్ ట్రీ చూసినారు కదా, క్రిస్మస్ ట్రీ, ఆ ట్రీ మీద అన్ని డెకరేషన్స్ వేస్తారు. సో ట్రీ ఇంపార్టెంట్ ఆడ, డెకరేషన్స్ కాదు.
సో మన వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు వచ్చే యుఎన్ రెజల్యూషన్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ లైక్ అ క్రిస్మస్ ట్రీ విత్ ఫుల్ డెకరేషన్స్ వేర్ ద డెకరేషన్స్ డోంట్ మ్యాటర్, ద ట్రీ ఈజ్ ఇంపార్టెంట్. మీరేమో డెకరేషన్స్ లాగా ఇన్ని రెజల్యూషన్స్కి ఇన్ని క్లాజులు పెడుతుంటే మాకు నొప్పి అవుతుంది భయ్. మీ క్లాజెస్ మీకు బెనిఫిట్ అయితే కానీ మాకు ఇట్లా బెనిఫిట్ అవుతాయి. సో ఇన్ని క్లాజులు ఉన్నాయి కాబట్టి మేము లైట్ తీసుకున్నామని చెప్తుంది ఇండియా. సో దట్ ఈస్ ద రీజన్ ఆల్ ద యుఎన్ రెజల్యూషన్స్ ఆర్ బీయింగ్ టర్మ్డ్ యాజ్ క్రిస్మస్ ట్రీ రెజల్యూషన్స్. అంటే మెయిన్ ట్రీ కంటే డెకరేషన్స్ ఎక్కువైపోయినాయి. డెకరేషన్స్ ఎక్కువడం అంటే మీనింగ్ ఏంటి? టూ మెనీ క్లాజెస్. ప్రతిదానికి ఒక అడిగేయాలంటే 100 రూల్స్ ఫాలో అవ్వాలి. ఎడకలైతే బిజినెస్ అవ్వదు. అందుకే లైట్ తీసుకుంది ఇండియా. సో ఎక్స్ ఎన్వాయ్ సయ్యద్ అక్బరుద్దీన్ సేస్ ఇట్స్ ఆఫెన్ ఇంపాసిబుల్ టు సే ఎస్ ఆర్ నో చెప్పడం కష్టమైపోతుంది. అది మేజర్ ప్రాబ్లం. సో దీస్ పాలసీ గిఫ్ట్ ప్యాక్స్ అబ్స్టెన్షన్స్ బికమ్స్ అ సేఫ్ డిప్లొమాటిక్ ఎగ్జిట్ అవుతుంది అని ఎక్స్ ఎన్వాయ్ చెప్పడం జరిగింది. సో దట్ ఈస్ ద situation of India right now. So overall the storyline is what? India is not saying a yes and no to many UN resolutions because it is like a Christmas tree gift packed resolution with too many clauses involved in it. And once we ratify that, the problem is we have to follow it. So with so many clauses, it is not good for India. So India decided let's not vote only. మనం ఎస్ చెప్పదు నో చెప్పదు బై. ఎందుకు? టూ మచ్ పోలరైజ్డ్. ఎవరికి సపోర్ట్ చేస్తే ఎవరికి ఒప్పాలొస్తున్నా అర్థమవుతలేదు. ఏదైనా సరే ఫైనల్ ఏంటిది? మనకి బెనిఫిట్ అయితే, మనకి మునాఫా అంటే ప్రాఫిట్ వస్తే మనం చేస్తాం, లేకుంటే లైట్ తీసుకుంటాం అని ఇండియా డిసైడ్ అయింది. ఇండియన్ డిప్లొమసీ డిసైడ్ అయింది. ఎన్వాయిస్ కూడా ఇట్ ఇస్ దే ఆర్ సేయింగ్ దట్ అరే ఎస్ చెప్తే ప్రాబ్లం అవుతుంది, నో చెప్పిన ప్రాబ్లం అవుతుంది, అందుకే టోటల్గా ప్రాఫిట్ అయినప్పుడే మేము ఎస్ అన్న నో అని క్లియర్గా చెప్తాము అని క్లియర్గా వాళ్ళు డిసైడ్ అయ్యి కూర్చున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే గ్రోయింగ్ అబ్స్టెన్షన్ రేట్ సిగ్నల్స్ మోర్ అసర్టివ్ బై నేచర్. ఇది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే నువ్వు నన్ను ఫోర్స్ చేయలేవు టు సే ఎస్ ఆర్ నో. మా స్టాండ్ మీద ఏముంటావు, దట్ ఈస్ కాల్డ్ ఎసర్షన్. స్ట్రాంగ్గా చెప్పడం అన్నమాట. సో ఎసెన్షన్ అండ్ దానివల్ల అటానమీ భయంకరంగా ఇంక్రీజ్ అవుతుంది. వెరీ బ్యూటిఫుల్ పాయింట్స్ ఈ రెండు కూడా. సో ఎస్పెషల్లీ ఇన్ ద ఫారెన్ పాలసీ ఆఫ్ ద కంట్రీ. సో దిస్ షోస్ ద గ్రోత్ ఆఫ్ ఇండియన్ అసర్టివ్నెస్ ఆన్ గ్లోబల్ ప్లాట్ఫామ్స్. సో నాట్ బౌండ్ బై బ్లాక్స్తో మనకేం లింక్ లేదు కాబట్టి ఇండియా ఇస్ క్రాఫ్టింగ్ అ థర్డ్ పాత్ డిప్లొమసీ. దట్ మీన్స్ అగైన్ మన ఒరిజినల్ డిప్లొమసీ నాన్ అలైన్మెంట్ బట్ ఇష్యూ బేస్డ్ ఇండిపెండెన్స్ ఇస్ ద హోల్ పాయింట్. సో దిస్ విల్ బి అ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఫర్ యువర్ మెయిన్స్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. ఈజ్ ఇండియా బీయింగ్ నైఫ్ ఆర్ ఇండియా బీయింగ్ కేర్ఫుల్ ఆర్ ఇండియా బీయింగ్ వెరీ డిప్లొమాటిక్ అనే క్వశ్చన్ రావచ్చు. సో దిస్ పాయింట్, నేను ఈ పాయింట్ జాగ్రత్త పెడుతున్నాను, సో మీరు సేఫ్గా చూసుకోండి. ఇట్ ఈస్ నాట్ బౌండ్ బై బ్లాక్స్. మనం ఏ బ్లాక్కి అన్నిటికీ సపోర్ట్ చేస్తాం, కానీ దేంట్లో మనం రాటిఫికేషన్స్ మనకేముండవు. దానివల్ల ద బ్లాక్స్ ఆర్ కెనాట్ ఫోర్స్ అస్ టు డూ ఎనీథింగ్. అండ్ మనకు నచ్చినప్పుడే పార్ట్నర్షిప్ తీసుకుంటాం, నచ్చకపోతే లైట్ తీసుకుంటాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ నాన్ అలైన్మెంట్. మేము ఇటు కాదు అటు కాదు, మా దారి మాదే. అంటే రజనీకాంత్ చెప్పినట్టు నా దారి రహదారి, అడ్డు రాకండి అని చెప్తాడు కదా, సేమ్ థింగ్ అట్లా కూడా ఇండియా ఇస్ సేయింగ్ మై వే ఇస్ హైవే, సో ఐ డోంట్ హ్యావ్ టు ఫాలో ఎనీ అదర్ వే, ఐ విల్ డూ ఇట్ మై స్టైల్ అని క్లియర్గా ఇండియన్ బ్యూటిఫుల్గా చెప్తుంది. సో మై వే ఆర్ హైవే అన్నట్టు ఇండియా ఇస్ డిసైడింగ్, అండ్ దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ డిప్లొమసీ. ఇట్స్ ఎక్సలెంట్ క్రాఫ్ట్మెన్షిప్. స్టేట్ క్రాఫ్ట్లో దట్ ఈస్ లైక్ క్రేజీ అది. సో ఇట్స్ అ మెసేజ్ టు ద వరల్డ్, వీ విల్ స్పీక్ but only on our terms. So this is the advantage that India is going to take in global diplomacy lo India stand idi highlight. So itlanti statements meeru exam lo rayali, you have to write those things. That shows that you are a true Indian also. So that is the advantage, and these are the things that we have to pick up from this beautiful article. So next important topic for today is Kailash Mansarovar Yatra giving a new impetus to the ties, India-China ties, Chinese envoy. సో చైనా బేసికల్గా బీఆర్ఐ ఇనిషియేటివ్, కైలాష్ యాత్ర ఇనిషియేటివ్. సో చైనా వాళ్ళు ఇంత మంచిగా ఉన్నారంటే మనం జాగ్రత్త పడాలి, అది మేజర్ పాయింట్. సో ఇప్పుడు పవర్ బ్లాక్స్ చైనా, రష్యా, ఇండియా అవుతున్నాయి కాబట్టి సో ఇండియాని ఎప్పుడైనా సరే ఒక లీడర్ కింద చూసే అవకాశం లేదు ఫర్ చైనా. అంటే చైనా ఎప్పుడు కూడా ఇండియా లీడర్ కావాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదు. సో మనతో ఇంత మంచిగా ఉన్నారంటే దాని వెనకాల ఏదో ఒక చెత్త బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఎక్కడో తొక్కాలని ట్రై చేస్తారు. బట్ అవర్ డిప్లొమాట్స్ ఆర్ వెరీ స్మార్ట్, దే నో దిస్ చైనా కా నోషన్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైమ్. సో దీంట్లో ఎందుకు అన్నారు ఏంటనే ఒకసారి కూడా చూద్దాం. యాత్ర ఈజ్ అ జెస్చర్ టు ఇంప్రూవ్ ద బైలేటరల్ రిలేషన్స్, ఎస్పెషల్లీ పోస్ట్ ఎల్ఏసి టెన్షన్స్. సో రివైవల్ ఇంక్లూడ్స్ డైరెక్ట్ చార్టర్ ఫ్లైట్స్, ఇదొకటి. దీంట్లో మనం
చార్టర్ ఫ్లైట్స్ వస్తున్నాయని ఆనందపడ్డాం కాదు, దీంట్లో ఎన్ని స్పై యాక్టివిటీస్ ఉన్నాయనేది వెరీ వెరీ డేంజరస్ పాయింట్ ఇది. సో స్పై రిలేటెడ్ కూడా కావచ్చు. సాఫ్ట్ డిప్లొమసీ ఈస్ గుడ్, పీపుల్ టు పీపుల్ కాంటాక్ట్ ఇస్ ఆల్సో గుడ్. యాత్ర రూట్ వాజ్ ప్రీవియస్లీ హాల్టెడ్ ఇన్ 2020 గాల్వన్ వ్యాలీ స్టాండ్ ఆఫ్ వల్ల. ఆల్రెడీ దీని మీద ఫుల్ వీడియో చేశాను. చైనా వాళ్ళు ఎప్పుడప్పుడు అటాక్ చేశారు, దానివల్ల ఏమైంది, కంప్లీట్ డిప్లొమసీ. కైలాష్ మానసరోవర్ యాత్ర మీద కూడా వీడియో చేశాను, ఒకసారి చెక్ కొట్టండి, ఒకసారి మొత్తం డీటెయిల్స్ తీసుకోండి. దిస్ ఇస్ జస్ట్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ద రిజల్ట్, అంతకుమించి ఏం లేదు. సో చైనీస్ ఎన్వై జూ ఫిహాంగ్ సిగ్నల్స్ విల్లింగ్నెస్ టు రీవిజిట్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ పోస్ట్ 220 స్టాండ్ ఆఫ్. కోర్ టెరిటోరియల్ డిస్ప్యూట్స్ రిమైన్ అన్రిజాల్వ్డ్గానే ఉన్నాయి ఇంకా, ఎస్పెషల్ లైన్ ఆఫ్ LAC and standoff led for the first fatalities in 45 years along India-China border. So these are the major points collected from this topic. ఇది కాకుండా ఇండియా ఎంగేజ్ రోబస్ట్లీ ఇన్ రీసెంట్ SCO మీటింగ్లో, అదొకటి. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, మన జేమ్స్ బాండ్ అజిత్ దోవల్ గారు వెళ్ళారు, అండ్ EAM జయశంకర్ అందరు గట్టిగా ఇచ్చుకున్నారు కూడా SCO వాళ్ళకి. మీరు పహల్గామ్ అటాక్ని అసలు మెన్షన్ కూడా చేయలేదు, ఏమైనా దిమాగ్ ఖరాబ్ అయిందని డైరెక్ట్గా మన వాళ్ళు చెప్పడం జరిగింది. సో నో జాయింట్ స్టేట్మెంట్ ఆన్ టెర్రరిజం, దానివల్ల పాకిస్తాన్స్ అబ్జెక్షన్ అండ్ చైనా సపోర్ట్ అది కూడా క్లియర్గా కనపడుతుంది, ఇది ఒక నెగిటివ్ పాయింట్. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఇంక్లూడ్స్ ఇండియా as well as చైనా బట్ ఆఫెన్ రిఫ్లెక్ట్స్ షార్ప్ డైవర్స్ ఫైట్స్. సో ఇది ఇంకా బ్యాడ్గానే ఉంది. దలాల్ అహ్మద్ ఒక పెద్ద ఇష్యూ మనకి, అండ్ ఆపరేషన్ సింధూర్, ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చైనా పాక్ డిఫెన్స్ టైస్ డోంట్ టార్గెట్ ఇండియా బట్ ఇండియా రిమైన్స్ అన్కన్విన్స్డ్. సో దలాల్ అహ్మద్ సక్సెషన్ అది పెద్ద ఇష్యూ, ఇది ఇంకా ప్రస్తుతానికి నో పొజిషన్ స్టెన్స్లోనే ఉంది. సో దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ కవర్డ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. ఇది కాకుండా BRI ఇనిషియేటివ్, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ హ్యాస్ డబుల్డ్ ట్రేడ్, అది మనకి పెద్ద దక్కాది, ఎస్పెషల్లీ విత్ ఇండియాస్ నైబర్స్ సార్క్ వాళ్ళది. సో ఇండియా హ్యాస్ కన్సిడెంట్లీ అపోజ్డ్ BRI డ్యూ టు సావర్నిటీ ఇష్యూస్. అండ్ మనకు తెలిసిందే CPEC, చైనా పాకిస్తాన్ ఈ కారిడార్ని ఎప్పుడు కూడా అపోజ్ చేస్తూనే వస్తుంది. డిస్పైట్ BSE జనరేటింగ్ $100 billion ఇన్ ట్రేడ్ ఫర్ నైబర్స్, ఇండియా ఇస్ ఓన్లీ మేజర్ SCO నేషన్ బట్ నాట్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అది మేజర్ పాయింట్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హావ్ టు కలెక్ట్. ఆల్రెడీ దీని మీద వీడియోస్ చేశాను. ఇది ఫైనల్ రిజల్ట్, కరెంట్ సిచ్యువేషన్ ఏంటో మాత్రమే మెన్షన్ చేశాను. ఆర్టికల్స్లోంచి రివైజ్ చేసుకున్న పాయింట్స్ ఇవి. సో దీస్ ఆర్ ఆల్ ఫండమెంటల్లీ రివిజన్ పాయింట్స్ ఓన్లీ. దీస్ ఆర్ ఆల్ జస్ట్ రివిజన్ పాయింట్స్ అంతే. సో నథింగ్ మచ్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సేమ్ స్టాండ్ ఎట్లా ఉందని ఓవరాల్గా చెప్పడం జరిగింది. ఒకసారి మనం చేసిన వీడియోస్, సో గో త్రూ ద వీడియోస్. సో దిస్ ఇస్ అట్ ద శ్రీరామ్ సాయిస్ హైదరాబాద్ ఛానల్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్లీజ్ లుక్ ఎట్ ద వీడియో అండ్ దెన్ ఆల్ ద డీటెయిల్స్, చైనా ఇండియా స్టాండ్ ఆఫ్స్ ఏమేమి జరిగినాయి, ఎప్పుడెప్పుడు ఎంతమంది అయింది, డిప్లొమసీలు ఏం చేశారు, అన్ని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇవి జస్ట్ రివిజన్కి మాత్రమే ఈరోజు టాపిక్ తీసుకోవాల్సి వచ్చింది. సో దట్ ఈస్ అ హోల్ పాయింట్. సో జస్ట్ కీప్ దిస్ ఇన్ మైండ్, సఫిషియంట్. సో ద నెక్స్ట్ టాపిక్ ఈస్ అ లిటిల్ బిట్ అబౌట్ సైకాలజీ, మెంటల్ టెన్షన్, స్కిజోఫ్రీనియా అండ్ ఆల్ దట్. సో మెంటల్ ఫ్యాటిక్ కెన్ ట్రిక్ ద బ్రెయిన్ ఇంటూ టేకింగ్ ఈజీ వే అవుట్. ఇది బేసిక్ ఆర్టికల్ ఓవరాల్గా ఏం చెప్తుందంటే, చాలామంది ఫ్యాటిక్ అంటే చేసిన పని చేసి 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 ఓవరాల్గా ఏమైపోతుందంటే ఇంట్రెస్ట్ పోతుంది. ఎందుకంటే వాళ్ళు టఫ్ టాస్క్ ఫస్ట్ తీసుకుని నార్మల్ టాస్క్స్ చేయడానికి ఇష్టపడట్లేదు. సో అందుకే దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ చదివేటప్పుడైనా సరే, పని చేసేటప్పుడైనా సరే ఒక స్ట్రాటజిక్ బిల్డప్ ఉండాలని ఓవరాల్గా ఆర్టికల్. సో వెరీ బ్యూటిఫుల్ ఫర్ UPSC ఆస్పిరెంట్స్కి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఆర్టికల్ తీసుకోవడం జరిగింది. మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఎలా చేసుకోవాలి అది వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఏమవుతుందంటే స్టార్టింగే మనం టఫ్ టాస్క్ తీసుకుని తర్వాత మనకి ఫిజిల్ అవుట్ అయిపోతుంది. కొన్ని గంట 2 గంటల తర్వాత నిద్ర వస్తుంది, బొచ్చుంటాము, లేచినప్పటికి ఒక 5-6 hours అయిపోతుంది, తర్వాత ఏం చేయాలో తెలియదు. దాని బదులు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు డివైడ్ ది అవర్ ఇంటూ 2 parts ఫండమెంటల్. 1 part, half an hour you do hard topics, then give a break, then do small topics. అట్లా ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేసుకుంటే ద ఇంట్రెస్ట్ లెవెల్స్ అండ్ ది అడ్రినల్ రష్ అండ్ మీ బ్రెయిన్ ఫంక్షనాలిటీ కూడా కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల ప్రిపరేషన్ ఇఫెక్టివ్గా తయారవుతుంది. సో రోజులో మనకి ప్రాఫిట్ పడాలి అంటే
చదువుకున్న దానివల్ల మనకు ప్రాఫిట్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, దిస్ ఆర్టికల్ హెస్ కమ్ అవుట్. సో లెట్స్ హ్యావ్ అ క్విక్ గ్లాన్స్. సో ఫ్యాటిగ్ హ్యాక్స్ ద బ్రెయిన్స్ రివార్డ్ సిస్టమ్ తగ్గిపోతుంది. సో మెంటల్ ఫ్యాటిగ్ పుషెస్ ద బ్రెయిన్ టు చూస్ ఈజియర్ వేస్, లోవర్ రివార్డ్ టాస్క్స్, అండ్ ఫైనలీ బెటర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నా సరే we will choose an easier and a lower renewable task. ఇది లేజినెస్ కాదు, బట్ సర్వైవల్ షార్ట్ కట్ వైర్డ్ ఇంటూ అవర్ డెసిషన్ మేకింగ్ సర్క్యూట్స్. సో బ్రెయిన్ ఎఫర్ట్ మీటర్స్ ఉంటుంది. సో దాంట్లో ఐపిఎఫ్సి అంటే డార్సోలాటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఇది మన మెంటల్ వర్క్ లోడ్ని మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్, ఆర్టికల్ వచ్చింది కాబట్టి. సో దీంట్లో ఏమవుతుందంటే ద రైట్ యాంటీరియర్ ఇన్సులా ఎవాల్యుయేట్స్ వెదర్ ద ఎఫర్ట్ ఈస్ వర్త్ ఇట్ ఆర్ నాట్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ. రైట్ యాంటీరియర్ ఇన్సులా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇది మనం పెట్టిన ఎఫర్ట్ వర్తా కాదా అనేది టెస్ట్ చేసే పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. ఐపిఎఫ్సి అంటే డార్సోలేటరల్ ప్రీఫ్రాంటల్ కార్టెక్స్, ఇది మన మెంటల్ వర్క్లోడ్ ఎంత ఉందో టెస్ట్ చేస్తుంది. సో ఈ 2 పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ ఆర్టికల్. సో ఒకటేమో రైట్ యాంటీరియర్ ఇన్సులా ఒకటి, ఇంకోటేమో బ్రెయిన్ ఎఫర్ట్ మీటర్స్ విచ్ ఆర్ ఐపిఎఫ్సి, దట్ ఈస్ డార్సోలేటరల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఈ రెండు కలిసి టుగెదర్ దే డిసైడ్ ఇది టూ మచ్ అని చెప్పేది ఈ రెండువే. దానివల్ల ఆ పని టూ మచ్ అని ఫీల్ ఈ రెండు అయినప్పుడు మనం పని చేయడం ఇష్టపడము. అప్పుడు మన బ్రెయిన్ ఆటోమేటిక్గా షార్ట్ కట్ ఎత్తుకుని చిన్న పని చేసి మస్తు సాటిస్ఫై అయిపోతుంది. యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి భయంకరంగా అయ్యే మేజర్ టాస్క్ ఇది. సో అందుకే చాలా ఇంపార్టెంట్ ఇది. మనం ప్రిపరేషన్ చేసినప్పుడు టాపిక్ ఇంట్రెస్టింగ్ ఉందనుకో ఫ్లోలో వెళ్ళిపోతాం, ఇంట్రెస్ట్గా లేదనుకో చల్లబడిపోతాం. తర్వాత మనం ఒక గిల్ట్ ఫీలింగ్ మనకు క్రియేట్ అవుతుంది, అరే ఈరోజు ఏం చదవాలని. అప్పుడు ఏం చేస్తాము, చిన్న చిన్న టాపిక్ చదువుకొని మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసుకుంటాం. ఇది ఒక కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం. ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ ఎవరు చేస్తున్నారు? ఈ రెండు, ఐపిఎఫ్సి, ఇంకోటేమో రైట్ యాంటీరియర్ ఇన్సులా. ఈ రెండు వెన్ దే ఫీల్ దట్ వీఆర్ డూయింగ్ టూ మచ్ అని ఎప్పుడైతే ఫీలింగ్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా బోర్డమ్ క్లిక్స్ ఇన్ అండ్ గిల్ట్ సాటిస్ఫై చేసుకోవడానికి చిన్న చిన్న షార్ట్ కట్స్ ఎత్తుకొని చిన్న చిన్న బక్వాస్ టాపిక్స్ చదివేసి చక్కగా అమ్మాయిరో చాలా చదివేసిన అని ఒక ఫీలింగ్తో నిద్రపోతాం. దానివల్ల ఆ డే వేస్ట్ అవుతుంది, ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ రాదు, మీరు ఆన్సర్ చేయడానికి ఏమి లేదు. అట్లాంటి దారుణమైన పరిస్థితి వస్తుంది. అందుకే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్లా చేసుకోవాలని చెప్పేసి ఓవరాల్గా ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో మనకి కనపడే ఇష్యూస్ ఏంటి? కాగ్నిటివ్ ఫ్యాటిగ్ అంటే కనపడే ఫ్యాటిగ్ ఈజ్ వెరీ కామన్ ఇన్ డిసార్డర్స్ లైక్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసార్డర్స్ విచ్ హ్యాపెన్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ వర్క్ ఫోర్స్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో లైక్ వర్క్, ఒక వర్క్ చేసినట్టు ఉంటుంది. సో వర్క్లో బోర్డమ్ అనేది కామన్, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఈ చదువుతున్నప్పుడు కానీ పని చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు కానీ వాట్ ఆర్ ద డిజార్డర్స్ దట్ పీపుల్ ఫేస్ అనేది ఒక లిస్ట్ వేసాను. ఇంకోటండి ఎంఎస్ అంటే మల్టిపుల్ స్క్లిరోసిస్, అదొక మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ సివిడి అంటే సెరిబ్రో వాస్కులర్ డిజీజ్ లైక్ స్ట్రోక్ అనేది మేజర్ ప్రాబ్లం. నెక్స్ట్ ఎండిడి మేజర్ డిప్రెసివ్ డిజార్డర్ అదొకటి. అండ్ గ్యాడ్ జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ ఇదొకటి. అండ్ షిజోఫ్రీనియా అంటే అపరిచితుడు, స్ప్లిట్ పర్సనాలిటీ. సో ఇది మేజర్గా మనకు వచ్చే ఇష్యూస్. సో ఇట్లాంటి ఒకటి చాలా డేంజరస్ అవుతాయి అన్నమాట మనకి. అంటే ఓవరాల్గా అలా చేస్తూ దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దట్ పీపుల్ మైట్ ఫేస్ ఇన్ లాంగ్ టర్మ్. సో అందుకే దీన్ని బ్యాలెన్స్ చేయాలి. ఇట్ హెల్ప్స్ టు ఎక్స్ప్లెయిన్ అవాయిడెన్స్ ఆఫ్ డిఫికల్ట్ టాస్క్ ఇన్ దీస్ కండిషన్స్. దీస్ ట్రిక్స్ హెల్ప్ టు ఓవర్రైడ్ ద ఫ్యాటిక్ డ్రివెన్ ఈజీ వే అవుట్ సిగ్నల్ని తప్పించడం జరుగుతుంది. అప్పుడు పని కూడా మనం మంచిగా చేసే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ కెన్ హ్యాపెన్ అని చెప్పి క్లియర్గా ఆర్టికల్ మెన్షన్ చేయడం జరుగుతుంది. నాట్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్, బట్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఒక బ్యాలెన్స్ ప్రిపరేషన్ చేసుకోవాలి. లేకపోతే మరీ పిచ్చోల్లాగా ఇట్లా తయారైపోయే ఛాన్స్ ఉంది, ఇట్లాంటి గలీజ్ డిజీలు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పి ఒక చిన్న హెచ్చరిక, అంతకుమించి ఏం లేదు. సో ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ నేపాల్ ప్రైమ్ మినిస్టర్ విజిట్. వెరీ ఇంపార్టెంట్ మనకి డిఫెన్స్ పరంగా, కల్చరల్గా, హిస్టారికల్గా అన్ని విధాలుగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ టాపిక్లో మనం కలెక్ట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటో క్విక్గా గ్లాన్స్ కొడతాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ టుడే ఈస్ కేపీ శర్మ ఓలీ విల్ విజిట్ ఇండియా అరౌండ్ September 16th ఫర్ 2-day విజిట్ అది. సో బైలాటరల్ టైస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతాయి, డిప్లొమాటిక్ కోల్డ్నెస్ తగ్గుతుంది. ఎందుకంటే నేపాల్ మధ్యలో ఒక న్యూస్ కూడా చెప్పడం జరిగింది, నేపాల్లో కొన్ని ఎన్జిఓస్ వర్ స్ప్రెడింగ్ యాంటీ ఇండియా స్లోగన్స్, అదొక పెద్ద ఇష్యూ అయింది. సో అది కూడా ఒకసారి చూసుకోండి ఒకసారి.
దీనివల్ల రీకాలిబ్రేషన్ ఆఫ్ ఇండియా నేపాల్ టైస్ పోస్ట్ పొలిటికల్ షిఫ్ట్స్ ఇన్ కఠ్మండు ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ద విజిట్ విల్ కమ్ ఓవర్ ఎ ఇయర్ ఆఫ్టర్ PM Oli took office in July 2023. So India was not the first country he visited, breaking a long head tradition. ఇది ఒక ప్రాబ్లం. So it may be perceived as a downgrade in India's diplomatic priority. ఎందుకంటే ద ప్రీవియస్ మినిస్టర్స్ ఫస్ట్ ఈ రౌండ్ టూర్ లేచినప్పుడు ఫస్ట్ ఇండియా ప్రిఫరెన్స్ చేయాలి. ఇప్పుడు థర్డ్ అయింది యాక్చువల్గా. ఫస్ట్ మనోడు వెళ్ళి జీపింగ్ అనుకున్నాడు, చైనాని అనుకున్నాడు. సో దాని తర్వాత ఇది థర్డ్ విజిట్ ఇది. సో దట్ షోస్ దట్ ద ఇండియన్ డిప్లొమాటిక్ స్ట్రెంత్ హస్ డిక్రీజ్డ్ అ లిటిల్ బిట్ విత్ రెస్పెక్ట్ టు నేపాల్. సో విజిటెడ్ చైనా ఫస్ట్, మీటింగ్ విత్ జీ జింగ్ అండ్ లీ కియాంగ్ ఫారెన్ మినిస్టర్ ఇన్ December 2023. సో దానివల్ల వాళ్ళకి ఎక్కువ మోజు బీజింగ్ వైపు ఉందని చెప్పి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో స్ట్రాటజిక్ బ్యాలెన్స్ తీసుకోవడానికి. సో కుడ్ రీషేప్ ద జియోపొలిటికల్ డైనమిక్ ఇన్ సౌత్ ఏషియా, పుషింగ్ ఇండియా టు రెస్పాండ్ విత్ సాఫ్ట్ పవర్ డిప్లొమసీతో చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈస్ ద మేజర్ బోన్ ఆఫ్ కంటెన్షన్ అన్నమాట. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకిచ్చి రేటింగ్లో థర్డ్ విజిట్ ఇండియాకి గీయడం జరుగుతుంది. ఓన్లీ డిలేడ్ విజిటింగ్ ఇండియా డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇన్విటేషన్. సో మన వాళ్ళు పెద్దగా ఇన్విటేషన్ చేయలేదని గ్లోబల్గా చెప్పడం జరుగుతుంది. సో ఓన్లీ క్లారిఫైడ్ బోత్ నేషన్స్ ఆర్ జాయింట్లీ ప్రిపేరింగ్ ఫర్ ద విజిట్. సో అని చెప్పడం జరుగుతుంది. దీనివల్ల ఇండికేట్స్ ఎఫర్ట్స్ టు మెంట్ పర్సెప్షన్స్ అండ్ అవాయిడ్ నెగిటివ్ మీడియా నెరేటివ్స్ అండ్ బైలేటరల్ ఫ్రిక్షన్స్ ఏమైనా వస్తే అవి తగ్గించుకోవడానికి ఇది చాలా చాలా పనికొచ్చే పాయింట్ ఇది. సో దిస్ విజిట్ ప్రొవైడ్స్ అ ప్లాట్ఫామ్ టు రీసెట్ టైస్, అది ఫస్ట్ టార్గెట్. బార్డర్ డిస్ప్యూట్స్ సెకండ్ టార్గెట్. ఎనర్జీ కోఆపరేషన్ third target, and fourth trade. So these are all the things that will be discussed with respect to Nepal. ఎందుకంటే మనతో నేపాల్కి ఇంపార్టెన్స్ కంటే నేపాల్కి మనతో పని ఎక్కువ ఉంది ప్రస్తుతానికి. సో దిస్ ద లిట్మస్ టెస్ట్ అంటున్నారు ఫర్ ఇండియాస్ నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ క్రెడిబిలిటీకి. నేపాల్ మనకు సపోర్ట్ చేయకపోతే మన పాలసీ మనకే రివర్స్ కొట్టేటట్టు ఉంది. సో అందుకే వెరీ ఇంపార్టెంట్. ది అవుట్కమ్ మే షేప్ నేపాల్స్ పాలసీ అలైన్మెంట్ అహెడ్ ఆఫ్ ఫ్యూచర్, ఎస్పెషల్లీ ఫర్ బ్లాక్స్ లైక్ సార్క్ అండ్ బిమ్స్టెక్లో వాళ్ళ పార్టిసిపేషన్ గురించి. ఓవరాల్గా ఇండియాతో రిలేషన్ బాగుంటే కొన్ని బ్లాక్స్లో నేపాల్ని మనం ఫ్యూచర్లో ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో బేసికల్గా నేబర్స్ ఫస్ట్ క్రెడిబిలిటీ అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సో నేబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఇది మేజర్ పాయింట్, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దీన్ని స్ట్రెంథెన్ చేసుకోవడం అనేది ఇండియన్ డిప్లొమాటిక్ టైస్లో ఒక గుడ్ ఫెదర్ అవుతుంది బేసికల్గా. సో దట్ ఐ థింక్ ఆర్ ఫెలోస్ నో ఇట్, సో దే విల్ డూ ఇట్ ఇన్ ద రైట్ వే. సో దీస్ ఆర్ ఆల్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ ఫర్ టుడే. ప్లీజ్ పీడిఎఫ్స్ వాచ్ చేయండి, పాయింట్స్ చూసుకోండి, స్టార్ బెట్టింగ్ చూసుకోండి, రాయండి. ప్లీజ్ రైట్ వన్స్. ఒక టాపిక్ తీసుకోండి, 5-6 పాయింట్స్ మీరు రీకలెక్ట్ చేసుకోవాలి టుడే. రివైజ్ చేస్తూ ఆ పాయింట్స్ కలెక్షన్ మీ బ్రెయిన్లో పెరుగుతూ పోతూ ఉంటుంది. అండ్ వెన్ ది ఎగ్జామ్ టైం కమ్స్ ఆటోమేటిక్గా పాయింట్స్ తన్నుకుంటూ బయటకు వస్తాయి. అప్పుడు మీరు తన్నుకుంటూ రాస్తే ఆటోమేటిక్గా ర్యాంక్ వస్తుంది. సో Shamanth Paitikonla signing off for today. Have a nice day. Bye-bye.